బీట్రూట్ పచ్చడి, ఎండుమిర్చి వేసి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ముందుగా ఒక కళాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ మినపగుండలు, పచ్చిశనగపప్పు, ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేశాక కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. అదే నూనెలో ఒక పెద్ద సైజు బీట్రూట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఇందులోకి తగినంత చింతపండు వేసి మరోసారి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చివరగా కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేయించిన పప్పులు వేసి పౌడర్ చేసుకున్న తర్వాత బీట్రూట్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అదే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి దంచి వేసుకుని ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడిని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి.